నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను, ఒక అతను షేర్ చేసుకున్నారమ్మా. అయితే ఇలా 2-3 నేను విన్న విషయాలు ఒకటి అడగాలనుకుంటున్నా అమ్మ. ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటుందని ఒకలాంటి భయం అయితే వేసింది. ఏంటంటే ఒక పర్సన్కి పర్టికులర్గా ఒక్కొక్క రోజు సడన్గా అప్పటిదాకా బాగానే ఉంటున్నారట, పొద్దున్న లేచేసరికి ఒంటి మీద దెబ్బలు కనిపిస్తున్నాయంట. పోనీ ఎవరన్నా కొడుతున్నారా, ఎవరన్నా తిడుతున్నారంటే ఏమీ లేదు. మార్నింగ్ లేచేసరికి దెబ్బలు, మచ్చలు అలా కనిపిస్తున్నాయి. సో ఇలా ఒకటి విన్నా నేను. ఇంకొకటి ఏం విన్నానంటే ఎవరో వచ్చి రాత్రి సమయంలో లాగేస్తున్నట్టు అట్లా, అలాగే కాళ్ళు ఒత్తుతున్నట్టు అంటమ్మా. అసలు ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. కాళ్ళు ఒత్తడము, కాళ్ళు పట్టుకుని లాగడము, ఇలాంటివి అంటే జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ అనుకోవాలా, లేదంటే ఏమన్నా దుష్ట శక్తులు ఉన్నాయనుకోవాలా? అసలు ఏంటి ఇలాంటివి ఎవరికి ఉంటాయి? అసలు వీటికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మీరు అనేట్టుగా మొన్న ఒక యూఎస్ క్లయింట్ ఒకరిది చూశాను. యాక్చువల్గా అమ్మాయి యూఎస్లో ఉన్నారు. యూఎస్లో ఎక్కువగా ఉంటాయంట, నిజమే? అసలు యూఎస్లో ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ రిలేటివ్స్ అయితే ఇండియాలో ఉన్నారు. కానీ వీళ్ళకి ఏమైందంటే అసలు రోజు ఎట్లా అమావాస్య టైమింగ్లో, అది కూడా మీరు అనేట్టుగా రెగ్యులర్గా కూడా కాదు, సరిగ్గా అమావాస్య లేదా పౌర్ణమి ఈ టైమింగ్లో ఏమవుతుందంటే నైట్ అసలు చాలా మంచిగా నిద్రపోతారు, పడుకుంటారు. ఉదయం లేవగానే చూస్తే బాడీలో ఫుల్గా ఇట్లా కొట్టినట్టుగా మచ్చలు, అది కూడా ఇట్లా ఒక స్టిక్ పెట్టి కొడితే ఎట్లా ఉంటుంది, బ్లాక్ అట్లా అట్లా మచ్చలు. అసలు మరి అసలు ఇలా ఉన్నప్పుడు నేను అది అసలు అంటే ఇంత ముందుకు 2-3 ఇలా చెప్పి ఉన్నారు మన క్లయింట్లు, విని ఉన్నాను. వేరే వాళ్ళు చాలా మందికి ఉంటుంది. ఇది ఈ అమ్మాయిది అంటే ఈమెది ఒక్కటి ప్రాబ్లం ఇట్లానే జరుగుతూ ఉంటాయి. వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఏమైందంట, సేమ్ ఇట్లానే వాళ్ళకి జరుగుతుంది ఈమె చెప్పినప్పుడు ఈమె నమ్మలేదంట. సో ఈమెకి ఇట్లా జరిగినప్పుడు అబ్బాయి ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా ఉందో ఏమని భయపడి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సరే అది ఎందుకు అంటే ట్రీట్మెంట్కి వెళ్తామంటే ఒక 2-3 రోజులు ఉంటుంది, తర్వాత నార్మల్గా కొంచెం కొంచెంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అది ఈమెకు ఒక భయం, అంటే వేరే ఏం జరుగుతుందో ఏమో, ఇలా వచ్చినప్పుడు వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తుందో ఏమో, లేదు ప్రాణగండం ఏమైనా ఉంటుందో ఏమో అని. కానీ ఇట్లా జరిగితే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ భయం వల్లనే హెల్త్ ఇష్యూస్ అసలు రావడం స్టార్ట్ అయింది. అంటే కొంతమంది చూడండి, బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ మీద చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆ నెగిటివ్ అనేటప్పుడు ఏమవుతుందంటే అమావాస్య టైమింగ్లో, పౌర్ణమి టైమింగ్లోనే ఎక్కువ చూపిస్తుంది ఆమెకి. ఇది మీరు చెప్పినట్టుగా కొన్ని దుష్ట శక్తులు అంటే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్ల ఇట్లా ఉంటుంది మా. అది ఏమవుతుందంటే చాలా వరకు ఇన్ని ఇయర్స్లో అట్లాంటిది లేదు, కొన్ని రోజుల్లోంచి ఇట్లా జరుగుతుంది అని చెప్తారు. ఆమె ఏంటంటే మా రిలేటివ్స్ ఒక ఆమె వచ్చిండ్రు. దాని తర్వాత ఏమైంది, మా గురించి మా ఫ్యామిలీ అంతా చూసేసి వెళ్ళిండ్రు. అప్పట్లోంచి మాకు అస్సలే బాగలేదు, అప్పట్లోంచిదా ఇలా జరుగుతుంది అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ డెవలప్మెంట్ ఊరకుండా, సో వీళ్ళు వెళ్ళి చేతబడి చేసి ఇలాంటి విషయాల్లో చేయించేది. అది వచ్చి వీళ్ళకి ఒక రకంగా మానసికమైన భయం పెట్టించి దాంట్లోంచి వాళ్ళని ఏమి హెల్త్ బాగాలేకుండా చేసి ఏదో ఒక ప్రాబ్లం ఇట్లా క్రియేట్ చేసేది. అయితే దీనికి ఎంత సొల్యూషన్ ఉందంటే ఉంటుంది. కొంతమంది మీరు చెప్పినట్టుగా కాళ్ళు లాగుతూ ఉంటాయి చూడండి, అది ఒక నెగిటివ్ అనేది ఒకరు చనిపోయిన ఒక ఆత్మని ప్రయోగం చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అసలు నిద్రపోతున్న టైమింగ్లో మరీ మంచిగా డీప్ స్లీప్, అంటే వాళ్ళంతా బాగా నిద్రపోతున్నప్పుడు కాళ్ళు పట్టి midnightలో సేమ్ ఆ టైమింగ్లోనే. ఇది నేను చాలా విషయాలు విని ఉన్నాను నా క్లయింట్ దగ్గర నుంచి. అసలు ఇలా మేడం ఇట్లా జరుగుతుంది అట్లా, అసలు ఇవన్నీ నా దగ్గర వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఒక్కరైనా కాదు, నాకు దగ్గర 20 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో కదా. ఎంతోమంది లైఫ్లో చూస్తున్నాం ఎన్నో కష్టాలు వీళ్ళందరిది. అయితే వీళ్ళందరూ అబద్ధం ఏం లేదు, వాళ్ళు నిజమే చెప్తున్నారు. కానీ మన ఇంట్లో చెప్తే ఏమవుతుందంటే అసలు ఈమెకి ఏదో పిచ్చి పట్టింది, ఈమె ఏదో ఊరికా చెప్తుంది అంటే ఎవరికి సమస్య ఎవరు ఫేస్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అవును, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంత తొందరగా నమ్మరు. కానీ ఇవి నిజమానంటే అసలు నిజంగా జరుగుతుంది మా. అంటే వాళ్ళు ఎందుకు అట్లా అబద్ధం చెప్పాలి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంది, వాళ్ళకు కొన్ని క్రియేట్ చేసుకోవాలి, మీరే చెప్పండి. ఇక్కడ జరిగినది కాబట్టి చెప్తున్నారు అంతే. అయితే ఇవన్నీ నిజంగా ఇప్పట్లో జరుగుతుందా అంటే యుఎస్లో ఆమె ఉంది, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇండియాలో ఉన్నారు, కానీ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు చూసారా. సో ఇట్లా చాలా మందిని మన లైఫ్ చూస్తున్నాము. ఇవన్నీ దాంట్లోంచి బయటపడవచ్చమ్మా. కానీ వాళ్ళ జాతక చక్రం, ఇంకొక అతను ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఒక అతను యూకేలో ఉన్నాడు, ఒక ఆయన బెంగళూరులో ఉన్నారు, ఇంకొక అతను ఆస్ట్రేలియాలో. బట్ వీళ్ళ ముగ్గురు ఏమైందంటే అపాయింట్మెంట్ తీసుకుండ్రు.
తీసుకున్నప్పుడు వాళ్ళ ఒక్క బ్రదర్ వరకుమే బ్లాక్ మ్యాజిక్ చాలా ఉన్నాయి అసలు. తనకు సేమ్ ఇట్లాంటి మచ్చలే కనిపిస్తున్నాయి. అసలు అది కూడా ఏందంటే డాక్టర్ దగ్గర వెళ్తే ఏం లేదండి అని చెప్తున్నారు. కానీ దీనికి మరి ఎలాంటిది అసలు సొల్యూషన్ అర్థం కాలేదు అని చెప్పిండ్రు. అప్పుడు జాతకం చూస్తే అర్థమైంది వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న దశ జరుగుతుంది. ఆ టైమింగ్లోనే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనే విషయం. అయితే ఇవన్నీ ఎందుకంటే చక్రంలో చూస్తే ఈజీగా కనిపెట్టవచ్చు వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరుగుతుందని. సో వాళ్ళు ఉన్న కంట్రీ కూడా వేరు, కానీ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎవరు చేస్తారు మాకంటే ఎక్కడ ఉన్నా కానీ చేయవచ్చు. అది ఏ కంట్రీలో ఉన్నా కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది వేరే దగ్గర నుంచి కూడా చేస్తారు. అట్లా కూడా ఆ నెగిటివ్ అనేది వెళ్తుంది. సో అది వాళ్ళకి సమస్యలు ఇస్తుంది. కానీ దాంట్లోంచి బయటపడవచ్చు అంటే వాళ్ళ ఫుల్ జాతక చక్రం చూసుకొని దానికి తగిన రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా బయటపడవచ్చు. ఇది మన చేపించే పూజలంతా కొల్లిమలలో చేపిస్తాము. ఇది ఒక వశీకరణ పూజలు చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సమస్యల్లోంచి బయటపడతారు. ఇప్పుడు మనకు ఎంత ప్రాబ్లం ఉందో దానికి తగినట్టు స్ట్రాంగ్గా చేయాలి కదా. ఇప్పుడు మనం అనుకున్న వశీకరణం అంటే భయం కాదు, అది అసలు ఏం సమస్య కాదు. వశీకరణం అనేటప్పుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్లోంచి బయటపడాలంటే కొన్ని వశీకరణ పూజలు చేసే కావాలి. మన చెడు చేయాలన్న ఉద్దేశం ఎవరికీ లేదు. ఆల్రెడీ సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళని బయట తీసుకురావడం, వాళ్ళకి మంచి చేయడం, ఇదిదా మన పూజల వల్ల జరిగేది. ఎందుకంటే కొంతమందిలో ఎప్పుడు అంటూ ఉంటారు, మేడం మాకు వీళ్ళ వల్ల ఇంత సమస్య వచ్చింది, వాళ్ళకి ఏదన్నా చేయాలి. నేను ఒకే మాట అంటాను, వాళ్ళకి ఎందుకు మీరు అలా చేయాలని అనుకుంటారు ఫస్ట్ కదా. మనం ఇప్పుడు చేసిన ఒక కర్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఈరోజు మీరు చేయాలని అనుకుంటారు, రేపు మళ్ళీ మీకు చేస్తారు. అసలు ఎందుకు, ఒక్కవేళ వాళ్ళు చేసినారా బట్ మీరు దాంట్లోంచి బయటపడే మార్గం చూడండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంతకెంత డెవలప్ అవుతూ ఉంటారో అంతకంత వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు కదా. అప్పుడే వాళ్ళకి మీరు బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా అర్థం కదా. మీరు ఎందుకు అసలు చేయాలని అనుకోవద్దు, మీరు డెవలప్ అయ్యేది ఎలా అనేది చూడండి. మన సక్సెస్ తో చూపించాలి తప్ప ఎదుటి వాళ్ళకి హామ్ చేసి చూపించదు. కానీ ఎట్లా ఉన్నా కొన్ని తమిళ్లో ఒక సామెత ఉంటుంది, మనకు ఒక కళ్ళు పోయినా పర్వాలేదు, ఆపోజిట్ లో నాకేసి రెండు కళ్ళు పోవాలని అట్లా అంటారు. అది రాంగ్ కదా. అంటే ఒక కన్ను పోయినా పర్వాలేదు మనకు, వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న అతను ఏది అంటే తనకి ఏంటంటే అగేన్స్ట్ ఎవరైతే ఉన్నారో శత్రువు వాళ్ళకి రెండు కళ్ళు పోవాలంట. కొంతమంది మరీ ఎంత దారుణంగా ఆలోచిస్తుంటారు. అక్కడ మనకు ఒక కన్ను పోతుంది, అది అర్థం కావట్లేదు. అదేనే అంట, అట్లా ఎదుటి వాడు నాశనం అయిపోవాలి అంతే. మనం అయిపోయినా మనం బాగుపడకపోయినా పర్లేదు, ఎదుటోడు మాత్రం నాశనం అవ్వాలి. అదేంటో నేచర్. మనిషి చాలా మంది మరీ టూ మచ్ ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే వాళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో కోప్పడాలో అర్థం కాదు. ఎప్పుడు మన శత్రువు మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటే వీళ్ళకి కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతా ఉంటుంది కదా. ఏం బాగుపడతారు, అదే ఏం బాగుపడతారు. ఎప్పుడు పక్కనోడు పోవాలి నువ్వు కూడా పోతున్నావు చూసుకో అక్కడ. అందుకే అట్లా వద్దు. మీరు ఫస్ట్ మీకు ఏం సమస్య ఉందో దాంట్లోంచి బయటపడండి. నెక్స్ట్ ఏంటంటే దాన్ని మీరు అసలు మీకు నెగిటివ్ అనేది రాకుండా చూసుకోవాలి. అయితే ఏమైనా ఆలయం దర్శనము అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి మీరు చెప్తుంటే, మనం ఎప్పుడైనా కానీ చాలా నెగిటివ్ ఎక్కువ ఉన్నప్పుడు తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది, వగ్రకాళి అమ్మన్ టెంపుల్ అనేసి. సో అది వచ్చి ఏమవుతుందంటే అక్కడ వగ్రం అంటే గ్రహాలంతా చాలా వగ్రమై ఉన్నప్పుడు లేదు ఇలాంటి నెగిటివ్ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం వచ్చి అక్కడ 12 గంటల ఆ టైమింగ్లో ఒక పూజ జరుగుతుంది అమ్మవారికి. వగ్రకాళి అమ్మని ఒక అసురుడిని వచ్చి ఏమవుతుందంటే వధం చేసి ఆ కోలంలోనే ఉంటుంది అమ్మవారు చూడడానికి. ఎలా అంటే అసలు ఒక సూర్య సంహారం చేస్తే ఎలా ఉంటుందో అదే పొజిషన్లోనే ఆ అమ్మవారు ఉంటుంది. సో ఆ టెంపుల్ వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చాము. మధ్యాహ్నం 12 o'clock ఆ టైమింగ్లో కొన్ని పూజలు జరుగుతుంది, అప్పుడు చేయవచ్చు. వగ్రకాళి అమ్మ అది తిరువక్కరై అంటారు. తిరువక్కరై ఒక్కసారి నోట్ చేసుకోండి ఇలాంటి విషయాలు. తిరువక్కరైలో వగ్రకాళి అమ్మవారి ఆలయ దర్శనం చాలా మంచిదంట. అవును, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. ఎంత వగ్రంగా ఉన్న గ్రహాలైనా కానీ లేదు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని కానీ ఆ అమ్మవారికి కొంచెం ఏదైనా మొక్కుని పూజలు చేసేసుకొని రావచ్చు, మంచిగా అవుతారు. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి చక్కటి పరిహారాన్ని కూడా అందించేశారు. మరి అమ్మవారి ఆలయానికి సంబంధించిన పేరు వగ్రకాళి అమ్మవారు, మరి తిరువక్కరై అనే ప్రాంతంలో ఉంది. సో ఒక్కసారి మరి ఎక్కువ సమస్యలో ఉన్నా అనుకున్న వాళ్ళు చక్కగా ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. మరి అలాగే ఇండివిజువల్గా మన యొక్క జాతకాన్ని పరిశీలన చేయాలి లేదా వాస్తుని పరిశీలన చేసి వాటి ద్వారా పరిహార మార్గాలు కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి రెమెడీస్ తీసుకోండి. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.